వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచింది. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం. సంజు శాంసన్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, అందరూ కూడా చాలా బాగా ఆడారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు. మళ్ళీ కాన్సిక్యూటివ్ సెకండ్ టైం కూడా T20 వరల్డ్ కప్ని భారతదేశం గెలుచుకుంది. సెమీఫైనల్లోనూ అంతకుముందు జరిగినటువంటి మ్యాచ్ల్లో టెన్షన్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత లేదు మన వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు, కష్టపడతారు అనుకున్నా అలాగే జరిగింది. సరే, వార్త అయితే వచ్చింది, అందరూ అభిమానులు సంబరాలు చేసుకున్నాం. ఎలాంటి సంబరాలు అంటే హైదరాబాద్లో ఒక్కసారిగా హడావుడి మొదలైపోయింది. ఇండియా గెలిచింది, అందరూ ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు. ఇన్ జనరల్గా చెప్పాలంటే గతంలో కూడా రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్ మీద నెగ్గినప్పుడో లేదు అంటే వరల్డ్ కప్ నెగ్గినప్పుడో ఇంకోటో అయినప్పుడు రోడ్ల మీదకి రావడం, సరదాగా 10 నిమిషాల పాటు కేక్ కట్ చేయడం, లేదంటే రోడ్డు మీద బాణసంచా కాల్చడం, ఇదంతా కామన్గా జరిగేది. బట్ భారీ ఎలివేషన్ లాగా భారీ స్థాయిలో అయితే ఎక్కడా లేదు. కానీ అర్ధరాత్రి రోడ్ల మీద సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించే స్థాయికి ఒకవేళ అవి వెళ్తే వాటిని ఎలా చూడాలి? ఇది దేశభక్తి అనుకోవాలా? ఈ సంబరాలు దేశం గెలిచిందని అనుకోవాలా? లేదు బాధ్యత వదిలేసి గెలిచింది కాబట్టి నా ఇష్టం, రోడ్డు మీద నేనేమన్నా చేస్తాను, నా ఇష్టం, ఇది సంబరం అంటే అని చెప్పేటువంటి ఒక ఉన్మాదమా? సంబరాల పేరుతో అర్ధరాత్రి నగరాన్ని అల్లకల్లోలం చేసే పరిస్థితి వస్తే మరి దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందిగా. ఎందుకంటే ఈ హడావుడిలో ఆనందపడేవాళ్ళు ఒకవైపు ఉంటారు, అదే సమయంలో ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఒకవైపు ఉంటారు, సాధారణ ప్రజలు. అర్ధరాత్రి నగరం అంతా ఒక్కసారిగా కేకలతో మేల్కొంది. T20 గెలిచింది అనగానే వందలాది మంది హాస్టల్స్ నుంచి, ఆఫీసుల నుంచి, రోడ్ల మీద బండేసుకొని, బార్ల నుంచి, ఇంకో చోటు నుంచి గుంపులుగా రోడ్ల మీదకి వచ్చేసారు. చేతుల్లో జెండాలు, ఇంకో చేతుల్లో కూల్ డ్రింక్లు, ఇంకో చేతుల్లో కేకులు, ఇంకో చేతుల్లో ఫైర్ వర్క్స్, ఈ విన్నింగ్ సెలబ్రేషన్స్, వీటితోటి మెయిన్ రోడ్ల మీద, అది కూడా సెక్రటేరియట్ ప్రాంతం చుట్టుపక్కల మొత్తం ట్యాంక్ బండ్ ఏరియా దగ్గర గుంపులుగా చేరిపోయి ఒక పార్టీ గ్రౌండ్లో చేసేసారు. పక్కన సరే స్లోగన్స్ ఇస్తారు, భారత్ మాతా జై అని, జై హో ఇండియా అని, ఇవన్నీ ఇస్తారు, కేకలు వేస్తారు, అంతా అయిపోయింది. బైకులతోటి స్టంట్లు ఎవడు చేయమన్నాడు? రోడ్ల మధ్యలో డ్యాన్సులు చేయడానికా? జస్ట్ న్యూస్ వచ్చిన 2 నిమిషాలకి రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి దాదాపు పోలీసులకి గంటన్నర పట్టింది క్లియర్ చేయడానికి. గోల నిండిపోయింది. ఇదేమన్నా ప్రపంచం 10 ఏళ్లకోసారి గెలిచే కప్ప? ఇంకో 10 రోజులు పోతే IPL సీజన్ స్టార్ట్ అయిపోద్ది. రేపు 28వ తారీఖు నుంచి మళ్ళీ వీళ్ళని అదే టీముల్లో చూసుకుంటాం, మళ్ళీ వాళ్ళతోటి ఇదవుతుంది. రేపేంటి, ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ నాకౌట్ దాకా వెళ్తారా, గెలిచారా? ఒకవేళ గెలిచారనుకుందాం, ఇంకేందరూ అప్పుడు కూడా వచ్చేద్దామా మా హైదరాబాద్ గెలిచిందిరా అని. బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఇది సెలబ్రేషన్, ఇంకోట ఏంటి అసలు ఈ విచ్చలవిడితనం? రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కూడా అన్నానికి లేదు. ఎందుకంటే అందులో కొంతమంది సెలబ్రేషన్ కోసం వచ్చి ఉండొచ్చు, సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఆడంబరాల కోసం కాదు, ఇంట్లో ఎవరికన్నా హెల్త్ బాగాలేదనో, లేదు అంటే ఏదన్నా ఎమర్జెన్సీ ఉందనో బయటకు వచ్చి ఉండొచ్చు. లేదు షిఫ్ట్ అయిపోయిన తర్వాత వర్క్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉండొచ్చు, కూలి పని చేసుకునే వాళ్ళు అయి ఉండొచ్చు. లేదంటే మన ఈ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేటువంటి వాళ్ళు, ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు, జొమాటోనో, స్విగ్గీనో, ర్యాపిడో, ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు నైట్ డ్యూటీ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ పనికి అడ్డం పడిపోయి రోడ్లు మాత్రం బ్లాక్ చేసేసి ఎవరిని వెళ్ళనివ్వకుండా డ్యాన్సులు చేస్తూ, కార్లు అడ్డం పెట్టి, హారన్లు కొట్టడం, చేతుల్లో ఇదివరకు కనీసం రోడ్డు మీద ఒక 1000 వాలాలు, 10,000 వాలాలు రోడ్డు మీద పెట్టి కొంచెం దూరంగా వెళ్ళి కేకలు వేసి 10 నిమిషాల్లో వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అలా కూడా లేదు. ఈ 1000 షాట్స్, 200 షాట్స్ ఈ టైప్లో పెద్దవి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని, అది పొరపాటున చెయ్యి యాంగిల్ మారి మనుషుల మీదకి ఏమైనా వెళ్ళి పేలితే, కళ్ళు పోతే ఎవడేం చేస్తాడు? తెచ్చేస్తాడా అంటించిన వాడు? ఇది అభిమానమా? ఇది అభిమానం కాదు, ఇది డెఫినెట్గా ఉన్మాదం అని అనుకోవాలి. ఎమర్జెన్సీలో వెళ్ళి అంబులెన్స్కి కూడా దారివ్వనటువంటి పరిస్థితి అయిపోయింది. పోలీసులు వచ్చారు రోడ్డు మీదకి వెంటనే క్లియర్ చేయడానికి. ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర కావచ్చు, అలాగే హైటెక్ సిటీ ఏరియాలో కావచ్చు, అక్కడైనా సరే ఖాళీ దొరికిందంటే చాలు వచ్చాడని రోడ్ల మీదకి. ఎవడు రమ్మన్నాడు? ఇప్పుడు ఇండియా గెలిచింది, నీకేమైనా వచ్చిందా? 10 పైసలు ఏమైనా వచ్చాయా? సరే వచ్చిందో కాస్త ఆనందం వచ్చిందయ్యా, నా దేశం గెలిచింది, నా ఇండియన్ టీం గెలిచింది, ఆనందం వచ్చింది. ఇంట్లో కూర్చుని హ్యాపీగా ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నారా, ఇంకెవరిని ఉంటే ఫోన్ చేసి అభినందనలు తెలియజేసాయి, ఓ స్టేటస్ పడేసాయి. అంతేగాని ఇమ్మీడియట్గా బయటకు వచ్చేసి అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా, రాత్రి కాబట్టి చాలామంది పడుకుని ఉంటారు, ఆ డిస్టర్బెన్స్ ఒకటి. అదే పొరపాటున ఈ ఈవెంట్ ఏదో పొద్దునెప్పుడో జరిగి ఏ 12 ఆ టైంలో ఇది వచ్చిందనుకోండి, రోడ్ల మీదకి వచ్చేస్తే, ట్రాఫిక్ ఆగిపోతే, అంబులెన్స్ ఆగిపోతే, వాళ్ళ ప్రాణాలు పోతే. ఇలాంటి ఒక ఘటన జరిగింది. బయటకు వచ్చిన ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక్కసారి వెళ్ళనివ్వండి అని కనీసం చెప్పడానికి కూడా అవకాశం లేకుండా అక్కడ నిలబడి చూడాల్సి వచ్చింది. మీ అందరికీ ఏదో క్రికెట్లో ఆనందం, ఇండియా గెలిచేసింది అని చెప్పని వాళ్ళకి ఇబ్బందిగా ఉండాలా?
పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే అదిగో అభిమానుల మీద పోలీసుల లాఠీ ఛార్జ్, భారతదేశం గెలిచింది అని చెప్పి రోడ్డు మీదకి వస్తే లాఠీ ఛార్జ్, మరి వేరే వాళ్ళు జెండాలు అట్టుకుని తిరిగినప్పుడు మాత్రం అలాంటివి చెయ్యరా పోలీసులు అంటూ మళ్ళీ మనం మాడుతాం. గెలిచింది ఒక క్రికెట్ మ్యాచ్ అయ్యా, క్రికెట్ మ్యాచ్ గెలిచింది అంతే. దానికి అర్ధరాత్రి మీద ఎంత హంగామానా సార్. కొత్త ఏమీ కాదు, కానీ ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటే ఇబ్బంది పడే వాళ్ళ గురించి ఎవరు పట్టించుకునేది? ఎవరు సిద్ధం కావాలి? ఇప్పుడు ఇవాళ ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది, లేదంటే ఇక్కడ ఫలానా ఇది జరుగుతుంది, ఇది జరిగిన వెంటనే అభిమానులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి జై భారతదేశం జై భారతదేశం అని అరుస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజు మనకి హెల్త్ బాగోదు అని ముందే మనం పసిగట్టేసి మన జాగ్రత్తలో మనం ఉండాలా? ఆ రోజు నాకు వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఆ రోజు నాకు ఏం కాకూడదు అని చెప్పి నేను ఉండాలి. కెన్ వి ప్రెడిక్ట్? ఇది బాధ్యత రాహిత్యం కాదా? పైగా మళ్ళీ పోలీసులను కూడా ఇక్కడ అంటారు వాళ్ళకి ముందస్తు ప్రణాళిక లేదా? పెద్ద మ్యాచ్లో ఉన్న రోజుల్లో వాళ్ళు ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారని తెలిసి ఎందుకు నియంత్రణ చర్యలు తీసుకోరు అని చెప్పి. వస్తాడని ఎవరికి తెలుసు? పెద్ద మ్యాచ్లో ఉంటే రోడ్డు మీదకి రావాలని ఏమన్నా రాజ్యాంగంలో రూల్ ఉందా? మనిషి పడిపోతే తీసుకెళ్ళడానికి దిక్కుండదు. సివిక్ సెన్స్ అనేది రాను రాను చాలా దరిద్రంగా తయారైపోతుందండి. కనీస స్పందన అనేది ఉండట్లేదు. మనం దేనికి స్పందించాలి అనేటువంటి దాని మీద అవగాహన ఉండట్లేదు. బట్ ఇలాంటి వాటికి మాత్రం ఇమ్మీడియట్గా వచ్చేయడం. ఫస్ట్ చాలా చిన్నగానే 10 మంది 20 మంది ఇలా ఉండేవాళ్ళు, సరదాగా వచ్చేవాళ్ళు, 10 నిమిషాల్లో వెళ్ళిపోయేవాళ్ళు. పెరిగి 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 పోలీసులు లాఠీ ఛార్జీలు చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులనే లాఠీ ఛార్జీ చేసి పోలీసుల్ని కింద పడిపోయేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చేసింది. ఇక్కడ దాకా ఎందుకు తీసుకొస్తున్నారు అసలు? మొన్న మధ్యన కేక్ కట్ చేయడం కోసమని ఒక 10 మంది హైటెక్ సిటీ ఏరియాలోనే ఎక్కడో నైట్ బైకర్స్ వీళ్ళందరూ కలిసి ఆ రోజు పుట్టినరోజు కేక్ కట్ చేయడానికి వెళ్తే పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. అసలు ఎవడరా మిమ్మల్ని రమ్మన్నది అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అలాగ ఒక 5 మంది వెళ్ళి ఒక్క నిమిషం కేక్ కట్ చేసుకుని వెళ్ళిపోయే దగ్గర పోలీసులకు వాళ్ళని ఆపేటువంటి హక్కు కానీ ఇది కానీ లేదు. మేబీ క్వశ్చన్ చేయొచ్చు, మీ లైసెన్స్ చూపించండి ఇప్పుడు ఎందుకు వచ్చారు. కానీ ఇంతమంది వచ్చినప్పుడు పోలీసులకు ఎవరు చెప్పక్కర్లేదు ఎవరా మిమ్మల్ని రమ్మంది ఇక్కడికి అని చెప్పి 4 పీకితే వెళ్ళిపోతారు. అట్ ద సేమ్ టైం మనకు ఉండాలి కదా స్వీయ నియంత్రణ అనేది, విచక్షణ అనేది మనకు ఉండాలి కదా. ఇండియా గెలిచింది అరిచాను, నేను ఇప్పుడు అర్జెంటుగా నాకు తెలియని వాళ్ళందరూ ఒక 1000 మంది రోడ్డు మీదకి వచ్చేస్తారు, నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి అరవాలి. ఒకవేళ పొరపాటున తొక్కేసలాట జరిగి ఆ కాళ్ళ కింద నా గొంతు నలిగిపోతే ఎవరు గ్యారంటీ? అప్పటిదాకా సెలబ్రేషన్లు ఉన్నారు, పోలీసులు ఒక్కసారిగా వచ్చి పరుగులు పెట్టారు. ఆ పరుగులు పెట్టే క్రమంలో కాళ్ళ కింద ఇంకెవరన్నా పడిపోతే మీ అభిమానం ఇంకొకళ్ళ ఇంట్లో శవాన్ని లేపాలా? ఎప్పటి నుంచి ఉన్నాయి? 1983 ముందు అప్పటి నుంచి మ్యాచ్లు లేవా? వరల్డ్ కప్ ఫస్ట్ టైం గెలిచాం, తర్వాత 2011లో గెలిచాం, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో మధ్యలో పాకిస్తాన్ మీద గెలిచినప్పుడల్లా రోడ్డు మీదకి వచ్చేస్తాం. వాళ్ళకి గెలవడం అలవాటు అయిపోయింది, ఓడిపోవడం కూడా అయిపోయిందిగా. రోడ్డు మీదకి వచ్చి అయ్యో ఓడిపోయామని ఏడవరెందుకు? ఏడవచ్చు. అది కూడా కాస్త సివిక్ సెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఇది డెఫినెట్గా ఇది అభిమానం కాదు, ఇది ఉన్మాదం మాత్రమే. ఇది ఉన్మాదం మాత్రమే. బాధ్యత మర్చిపోయినటువంటి వాళ్ళకి ఇది కేవలం ఒక ఉన్మాదం మాత్రమే. ఎవరిని సంబరాలు చేసుకోవద్దని చెప్పట్లేదు, కానీ దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. మన సంబరం పక్క వాళ్ళకి ఇబ్బంది కాకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.